ప్రియమైన యువ మిత్రులకు, తోటి అధ్యాపకులకు, తల్లిదండ్రులకు స్వాగతం. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో స్ట్రెస్ అనేది ఒక సాధారణ అనుభవంగా మారింది. అసలు మనం ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము? మనం ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టే ఆ స్ట్రెస్ యొక్క టైప్ మారుతుంది. మొదటిది తీసుకున్నట్టయితే అక్యూట్ స్ట్రెస్, తాత్కాలిక ఒత్తిడి. ఈ రోజుల్లో ఇది మోస్ట్ కామన్ స్ట్రెస్. తాత్కాలిక ఒత్తిడి అనేది కొన్ని సంఘటనలు లేదా సవాళ్ళ వల్ల కలిగేటటువంటి ఒక షార్ట్ టర్మ్ స్ట్రెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్ సడన్గా క్లాస్లో ఒక ఎగ్జామ్ పెట్టింది. స్టూడెంట్ ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కాలేదు, రాత్రంతా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు, లేదా సినిమా చూసుకుంటున్నాడు, లేదా ఫ్రెండ్స్తో బయట తిరిగేసి వచ్చాడు, సబ్జెక్ట్ ప్రిపేర్ కాలేదు. సో తెలియని స్ట్రెస్ ఆ మూమెంట్లో ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. అబ్బా, ఇప్పుడు మేడం ఎగ్జామ్ పెడుతుందా, ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ పెడతారా, నేను ఎలా రాస్తాను, ఫెయిల్ అయితే. దీన్ని అధిగమించాలంటే సింపుల్ లాజిక్. మీరు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివేసి ఉంటే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా, టీచర్ పొద్దున పెట్టినా, సాయంత్రం పెట్టినా, సడన్గా పెట్టినా, చెప్పి పెట్టినా, చెప్పకుండా పెట్టినా మనకి ఎటువంటి టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది. ఇదే అన్నాను, మనల్ని మనం ఎలా మార్చుకుంటామనే దాన్ని బట్టి స్ట్రెస్కి రిలీఫ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. రెండవ రకమైనటువంటి ఒత్తిడి క్రానిక్ స్ట్రెస్. దీన్నే శాశ్వత ఒత్తిడి అంటారు. ఇది దీర్ఘకాలంగా ఉండేటటువంటి ఒత్తిడి. ప్రతిరోజు మనం ఎదుర్కొనేటటువంటి సమస్యల వల్ల కలిగేటటువంటి ఒక స్ట్రెస్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆఫీస్లో వర్క్ ప్రెషర్. మీరు చేసే వర్క్కి ఆఫీస్లో ఇచ్చేవాళ్ళు ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ వల్ల కలిగినటువంటి స్ట్రెస్. మీరు మీ వర్క్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని డెడ్ లైన్ కన్నా ఒక 2-3 డేస్ ముందే కంప్లీట్ చేసుకుంటే యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ది స్ట్రెస్. ప్లాన్ యువర్ స్కెడ్యూల్, ప్లాన్ యువర్ డే అకార్డింగ్ టు ది డెడ్ లైన్ దట్ ఈస్ గివెన్ టు యూ. ఇంకో కారణం ఈ క్రానిక్ స్ట్రెస్కి ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతుండడం. దీనివల్ల వచ్చేటటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మేజర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ గొడవల్లో లేదా ఈ విషయంలో నా పంతం నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అన్నటువంటి పట్టుదలకి పోయినప్పుడు వచ్చేటటువంటిది. ఎప్పుడైతే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతారో డెఫినెట్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. లాంగ్ టర్మ్ ఇల్నెస్, అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఆస్తమా కావచ్చు. ఏవైతే లాంగ్ టర్మ్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి వల్ల వచ్చేటటువంటి స్ట్రెస్. విలేజెస్లో ఎక్కువగా పిల్లలు పడేటటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది తండ్రి తాగి వచ్చి కొడతాడేమోనన్నటువంటి భయం. కారణం ఏదైనా కావచ్చు, బట్ ఇది లాంగ్ టర్మ్గా రన్ అయ్యేటటువంటి ఒక స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఈ మధ్య కాలంలో సాధారణంగా ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో వారి నుంచి మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడైతే మిస్ అవుతుందో వీళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పిల్లలకి ఫీజు కట్టాలి, నెలవారీ ఈఎంఐ కట్టాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెకప్ కోసం డబ్బులు కావాలి. ఎప్పుడైతే ఈ మోరల్ సపోర్ట్ మిస్ అవుతుందో డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది వారి హెల్త్, హ్యాపీనెస్ రెండింటి మీద దెబ్బ పడుతుంది. ఇవి ఫ్యామిలీ టు ఫ్యామిలీ వేరియేషన్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే దానికి డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంటుంది. మూడో రకమైనటువంటి స్ట్రెస్ స్ట్రెస్, ప్రయోజనకరమైనటువంటి ఒత్తిడి లేదా ఉత్సాహవంతమైనటువంటి ఒత్తిడి. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్ట్రెసెస్. మనల్ని మోటివేట్ చేసేటటువంటి స్ట్రెస్, మన మంచి పనితీరుని ఇవ్వడానికి ఇగ్నైట్ చేసేటటువంటి స్ట్రెస్. కొత్తగా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తామన్నటువంటి ఉత్సాహం, కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నటువంటి ఉత్సాహం,
కొత్త జాబ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ జాబ్ ఎలా ఉంటుందో అని స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటాం. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను. ఆ ఉత్సాహం ఏదైతే ఉందో అది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్ట్రెస్ కింద తీసుకుంటాం. ఇల్లు కొనుక్కుంటాం, కొన్న ఇల్లులోకి ఎప్పుడు ఎంటర్ అవుతాం, గృహప్రవేశం ఎప్పుడు చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఒక స్ట్రెస్సే. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వచ్చేటటువంటి హస్బెండ్ ఎలా ఉంటాడు, వైఫ్ ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్ట్రెస్. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఏం జరుగుతుంది కాలం నిర్ణయిస్తుంది. ఒక కొత్త కంట్రీకి వెళ్తున్నారు లేదా టూరిస్ట్ స్పాట్కి వెళ్తున్నారు, అక్కడ వసతులు ఎలా ఉంటాయో, దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్ సైడ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్ట్రెస్. ఇది మనకి తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఒక మంచి అనుభూతిని కలుగజేస్తుంది. ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం. తర్వాత జరగబోయేది కాలమే నిర్ణయిస్తుంది. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గో విత్ ద ఫ్లో. వెన్ యూ గో విత్ ద ఫ్లో, డెఫినెట్గా మనకి మంచి జరుగుతుంది తప్ప నెగిటివ్ జరగదు. చివరి రకమైనటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది మోస్ట్ డేంజరస్ వన్, డిస్ట్రెస్, నెగిటివ్ ఒత్తిడి. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించేటటువంటి ఒత్తిడి. మనలో ఒక తెలియని యాంగ్జైటీ, నిస్సహాయత, నిరాశ వంటి ఒక భావాన్ని కలుగచేసేటటువంటి ఒత్తిడి. మనకి ఎవరైనా ఆత్మీయులు లేదా ప్రియమైన వారు ఉంటే వాళ్ళని కోల్పోవడం, ఉద్యోగం పోయినప్పుడు తర్వాత జీవితం ఎలా ఉంటుంది, కొత్త ఉద్యోగం దొరికిందాక ఒక స్ట్రెస్. కొంతమంది ఆ స్ట్రెస్ని తీసుకోగలుగుతారు, కొంతమంది స్ట్రెస్ తీసుకోలేరు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, సడన్ లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లేదా ఎక్కడో పెట్టుబడి పెడతారు, అదంతా కూడా పోగొట్టుకుంటాం. సీరియస్ ఇంజురీ, యాక్సిడెంట్ కావచ్చు, కాలు పోవచ్చు, చేయి పోవచ్చు, లేదా మేజర్ దెబ్బలు తాగొచ్చు, లేదా ఒక భయంకరమైనటువంటి వాయిలెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టయితే, వార్ లాంటి అట్మాస్ఫియర్లో ఉన్నట్టయితే. కొంతమంది ఇంకా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా తమని ఇన్సల్ట్ చేసినప్పుడు దాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు. అది ఎంతటి స్ట్రెస్కి తీసుకెళ్తుందంటే వాళ్ళు తమని తాము అంతం చేసుకునేటటువంటి ఆలోచనకి వెళ్ళేటటువంటి స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ వేరియేషన్ అయ్యేవి. కానీ ఎంత సెన్సిటివ్ పర్సన్ అయినా కూడా ఓవర్కమ్ కావాల్సినటువంటి స్ట్రెస్ ఇది. తెలుసు, మనకి ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు వారితో కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎందుకు మనం బతుకున్నామా అన్నటువంటి ఒక విరక్తి, జీవితం మీద ఆశ కోల్పోయినటువంటి వాతావరణాన్ని మనకు సృష్టిస్తుంది. బట్ మనతో పాటు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత కూడా మనదే. ఈ రకమైనటువంటి ఒత్తిడిని ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటామో, డెఫినెట్గా మార్పులు అనేవి సంభవిస్తాయి. ఇటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవి కాలంతో పాటు మారుతాయి. ఓపిక, సహనం అవసరం. ఏదైనా ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే బెటర్. మన ఆలోచనలు మారుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. మరి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? రెమెడియల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? మైండ్ఫుల్నెస్ అండ్ రిలాక్సేషన్ అనేది బెస్ట్ రెమెడీ. మన మైండ్ ఎప్పుడైతే కామ్గా, ప్రశాంతంగా ఉంచగలుగుతామో డెఫినెట్గా స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఒక మంచి మెడిటేషన్, సూదింగ్ సాంగ్ పెట్టుకొని, సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేట్ కనుక చేసుకుంటే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది, మైండ్ కొంత విశ్రాంతి, రెస్ట్ దొరుకుతుంది. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ సో హ్యాపీ దట్ ఓకే, నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్ట్రెస్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగా బేస్డ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మన స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాయామం. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అనదర్ వే. క్రికెట్ అంటే ఇష్టం, నేను బయటకు వచ్చేసేపు క్రికెట్ ఆడుకుంటాను, లేదా టీవీ చూడడం ఇష్టం, టీవీకి వచ్చేసేపు చూస్తాను, మూవీస్ చూస్తాను. మీకు ఏది ఇష్టమో అటువైపు డైవర్ట్ అయ్యి మీరు ఎప్పుడైతే మీ మనసును డైవర్ట్ చేస్తారో కొంతవరకు ఆ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. జాగింగ్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి. బాడీలో ఒక పాజిటివ్ హార్మోన్స్ జనరేట్ అవుతాయి అండ్ డెఫినెట్గా మీ మూడ్ కామ్ అవుతుంది, మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిని భాగాలుగా విభజించండి. మేక్ ఇట్ ఇన్ టు పార్ట్స్.
స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే మీరు వీక్లీ సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు, డైలీ కొంత సిలబస్ షెడ్యూల్ చేసుకోండి. ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేయండి. నేను 1 అవరే కూర్చోగలుగుతానంటే 1 అవర్ వరకే చేయండి. బట్ నెక్స్ట్ డే దాన్ని 1 అవర్ 15 మినిట్స్, మరుసటి రోజు 1.5 అవర్ పెంచుకుంటూ వెళ్ళండి. మీ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఆ ప్లేస్ నుంచి మీరు జరగకండి. ఎప్పుడైతే మీరు డైలీ రొటీన్ షెడ్యూల్ చేసుకుంటారో, డైలీ ఒక రొటీన్కి హ్యాబిచువల్ అవుతారో, డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్ అవుతుంది. ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రోజు మీరు స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటారు. మీరు ఎంత సంతృప్తికరంగా టైం స్పెండ్ చేయగలుగుతారో అంతే చేయండి. ఫోర్స్ఫుల్గా టైం పెంచుకోకండి. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా టైం పెంచుతారో అది ఇంకో రకమైనటువంటి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఏంత చదవాలన్నా అని పుస్తకం పక్కన పడేసి యూ మైట్ ఇన్వాల్వ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ విచ్ అగైన్ స్టార్ట్స్ మేకింగ్ యూ గెట్ ఇన్ టు స్ట్రెస్. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేయలేకపోతారు. 11th అవర్ ప్రిపరేషన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్రిపరేషన్. నేను లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అవుతాను, లాస్ట్ మూమెంట్లో నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాను, రేపటి దాకా టైం ఉంది కదా, అర్లీ మార్నింగ్ కంప్లీట్ చేస్తాను, ఇటువంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రండి. మీరు ఎప్పుడైతే ఇటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటారో డెఫినెట్గా మీకు తెలియని స్ట్రెస్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్ ఇన్ యువర్ హెల్త్ ఈజ్ బేసికలీ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్ట్రెస్. సోషల్ సపోర్ట్ తీసుకోండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోండి, మీ సమస్యలను వివరించండి, వారి నుంచి సరైనటువంటి సూచనలు తీసుకోండి. డెఫినెట్గా కొంత స్ట్రెస్ తగ్గుతుంది. బట్ అగైన్ ఆ డిస్కషన్ స్ట్రెస్ పెంచేటట్టుగా ఉంచకండి, ఆర్గ్యుమెంటేటివ్గా ఉంచకండి. ఎప్పుడైతే మీరు ఒక సొల్యూషన్ కోసం వచ్చారో అక్కడ డిస్కషన్ పెరిగి మళ్ళీ ఆర్గ్యుమెంటేటివ్ స్టేట్కి వెళ్ళినట్టయితే ఆ స్ట్రెస్ని ఇంకా పెంచుకుంటారే తప్ప తగ్గించుకోరు. మిత్రులారా, చెప్పడం సులువు, పాటించడం కష్టం అంటారా? ఇందులో కొన్ని నా జీవితంలోని అనుభవాలు కూడా ఉన్నాయి. చాలా మటుకు వాటిని అధిగమించాను. ఇప్పుడు మీతో కొంత పంచుకున్నాను కాబట్టి ఇంకా చిన్న చిన్నవి మిగిలినవి ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా అధిగమించగలననేటటువంటి నమ్మకం వచ్చింది కాబట్టే ఈ వీడియో చేయగలుగుతున్నాను. ఈ వీడియో చేయడానికి ఇంత ధైర్యం రావడానికి కూడా నేను చాలా మటుకు వాటిని అధిగమించానన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే నాలో ఉందో దానివల్లనే. నేను ఈరోజు పంచినటువంటి ఈ సూచనలు, సలహాలు కొన్నైనా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ నాకుంది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బై బై.